కొన్నిసార్లు తాకట్టు కన్నా అమ్మకమే మేలు కదా. వాల్యూ గోల్డ్ 9477894778. హాయ్, వెల్కమ్ టు వ్యూ పాయింట్. జగన్మోహిని పిఠాపురం ఒక్కటేనా? ఇది నేనంటల్లా. జగన్మోహిని పిఠాపురం ఒక్కటే అని చెప్పేసి ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇంతకీ జగన్మోహిని అంటే ఎవరు? పవన్ కళ్యాణ్ గారి 4వ భార్య. ఇది నేను చెప్పలా, పవన్ కళ్యాణ్ చెప్పారు. 4 పెళ్ళాలు, 4 పెళ్ళిళ్ళు అంటే నా 4వ భార్య ఎవరు? నువ్వే నా 4వ భార్య జగన్ అన్నాడు. అప్పుడు ఎంత వైరల్ అయిందో మనందరం చూసాం. చివరికి ఏలో జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహినిగా మార్చి మొత్తం ట్రోల్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి కొరివితో తలగొక్కున్నట్టు మరొక తప్పు చేశారు. ఆ తప్పు ఏంటంటే, పెళ్ళాలతోటి గతంలో కార్లను మార్చినట్టు పెళ్ళాలను మారుస్తాడని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ పెళ్ళాలను మార్చినట్టు నియోజకవర్గాలను మారుస్తున్నాడు పవన్ కళ్యాణ్ అన్నారు. పాలకొల్లులో పోటీ చేశాడని చెప్పారు. పాలకొల్లులో పోటీ చేశాడట, భీమవరం అట, గాజువాకట, ఇప్పుడు పిఠాపురం అట. సో 4 పెళ్ళాలంటమే మొదటి తప్పు. ఇప్పుడు 4 నియోజకవర్గాలని చెప్తున్నాడు. అది కూడా పాలకొల్లులో కూడా పోటీ చేశాడని చెప్తున్నాడు. ముఖ్యమంత్రి గారికి ఎలాగూ లేదు, కనీసం రాసే వాళ్ళకు కూడా ఇది లేకపోతే ఎలా అనేది చాలామంది చేస్తున్న కామెంట్. వాస్తవానికి పాలకొల్లులో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయలేదు. ఆ విషయం అందరికీ తెలుసు. చిన్నపిల్లాడిని అడిగినా చెప్తాడు. పాలకొల్లులో గతంలో వాళ్ళ అన్నగారు మెగాస్టార్ చిరంజీవి గారు పోటీ చేశారు. కించిత్ నాలెడ్జ్ కూడా, కొంచెం కూడా నాలెడ్జ్ లేకుండా ముఖ్యమంత్రి గారు సభలోకి వచ్చేస్తారు. కాస్తంత కూడా హోంవర్క్ చేసుకోవట్లేదు ముఖ్యమంత్రి గారు అనేది మనం ప్రధానంగా దీన్ని బట్టి మనకు తెలుస్తుంది. అదే పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్రకు వచ్చినప్పుడు ఎంత హోంవర్క్ చేసుకుంటాడండి. స్వయంగా తానే హోంవర్క్ చేసుకొని తానే రాసుకొని సమస్యల్ని అన్నింటినీ ప్రస్తావిస్తూ పవన్ కళ్యాణ్ గారు స్పీచ్లు ఇస్తారు. జగన్ నువ్వు నొక్కని బట్టలు ఇవి అని చెప్పేసి వరుసగా జాబితాలు పవన్ కళ్యాణ్ గారు చెబితే వారాహి యాత్ర సభ నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 4-5 నెలలైంది. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి సమాధానం లేదు. ఎంతసేపటికి పవన్ కళ్యాణ్ గారు పెళ్ళిళ్ళ మీదే ఆయన ఏడుపు. పవన్ కళ్యాణ్ గారు ప్రతి పెళ్లిని కూడా చట్టబద్ధంగా చేసుకున్నాడు కదా. గతంలో కూడా చెప్పాను మీకు. రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారా పవన్ కళ్యాణ్ గారు పెళ్లిళ్ళ గురించి ప్రస్తావిస్తూ? జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాంగబద్ధంగా ఆయన పెళ్లిళ్ళు చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కాదు, నేనైనా మీరైనా ఎవరు ప్రశ్నించడానికి వీల్లేదు. ఎవరైనా ఒక్క భార్య అన్న వచ్చి ఆయన మీద కంప్లైంట్ చేసిందా? లేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు శతదా ప్రయత్నం చేశారు. వాళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గతంలో రేణుదేశాయ్ కావచ్చు, అంతకుముందు ఆవిడ కావచ్చు, వాళ్ళని మీడియా ముందుకు తీసుకురావడానికి శతదా ప్రయత్నం చేశారు. చివరికి రేణుదేశాయ్ గారు మీడియా ముందుకు వచ్చి దయచేసి మమ్మల్ని ఇందులోకి లాగద్దు, అవమానించద్దు అని చెప్పేసి రేణుదేశాయ్ గారు మొరపెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారికి నాకు ఇబ్బందులు వచ్చి ఉండొచ్చు, విడిపోయి ఉండొచ్చు, కానీ ప్రజల మనిషిగా పవన్ కళ్యాణ్ని ఎవరు వేలెత్తి కూడా చూపలేరు. అంత సచ్చీలనమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈ సమాజం పట్ల, ఈ ప్రజల పట్ల పవన్ కళ్యాణ్ గారు కుటుంబం కంటే ఎక్కువ ఆలోచిస్తాడని ఆమె స్వయంగా చెప్పారు. అంతకంటే రుజువేం కావాలి? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పదే పెళ్ళాల గురించి మాట్లాడడం అంటే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని అవమానించినట్టే కదా. మళ్ళీ అక్కా చెల్లెళ్ళు చూసి నేర్చుకుంటారట. పవన్ కళ్యాణ్ గారిని చూసి అక్కా చెల్లెమ్మలని మోసం చేసే అవకాశం ఉందంట వేరే వాళ్ళు. పవన్ కళ్యాణ్ అలా చేశాడు కాబట్టి మేము ఇలా చేస్తే తప్పిందన్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 కోట్లు దొబ్బేశారు. మరి 1,00,000 కోట్లు దొబ్బేయడానికి అందరికీ సాధ్యమవుతుందా? అంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి 1,00,000 కోట్లు దొబ్బేసి బాబాయిని వేసేసి జైలుకి వెళ్ళి 16 నెలలు ఉండాలా ఎవరైనా? అదే చూసి నేర్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారిని. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోవడానికి అసలు ఏమన్నా ఉందా? మొత్తం జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోవాలంటే నేర చరిత్ర తప్ప ఏమీ లేదు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు, ఇంతకుముందు కూడా చెప్పాను నేను, గురివింద గింజ అని. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారు. అది కూడా చూసి కూడా తప్పులు చదువుతాడు ఆయన. మరి ఆయన తప్పు చదివాడా? నిజంగా రాసేవాళ్ళు పాలకులని రాశారా? వీళ్ళిద్దరిదే హాఫ్ మైండ్ ఎవరిది? అఫ్కోర్స్ మా జగన్ అనేది హాఫ్ మైండే, అది కన్ఫర్మ్. మా జగన్ అనేది హాఫ్ మైండే. ఆయన చూసి కూడా చదవలేడు, అది అందరికీ తెలిసిన సత్యమే. ఈ మధ్యకాలంలో ఆయన సభల్లో ఆయన చేస్తున్న విన్యాసాలు అందరం చూస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు హాఫ్ మైండ్ అనుకుంటే రాసేవాళ్ళు కూడా హాఫ్ మైండ్తో రాస్తే ఈయన హాఫ్లో హాఫ్ పావు మైండ్ అయిపోయింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పావు మైండ్ మనిషి. సో ఈ రకంగా తప్పులో కాలేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక రకంగా చెప్పాలంటే పిఠాపురాన్ని కూడా అవమానించారు ఆయన. భార్యలతో ఒక ఊరిని, ఒక పవిత్రమైన ఊరు పిఠాపురంలోనే మీకు
ఈ పంచాంగాలన్నీ కూడా పిఠాపురంలో జరిగే సూర్యోదయాన్ని అనుసరించే పంచాంగాలు రూపొందిస్తారు తెలుగులో. అలాంటి పిఠాపురాన్ని మీరు పట్టుకొచ్చి భార్యలతో పోల్చి జుగుప్సాకరంగా మాట్లాడితే ఇది పవన్ కళ్యాణ్ గారు అవమానించినట్టు కాదు, పిఠాపురం ప్రజలను అవమానించినట్టు. పిఠాపురం ప్రజలు ఇలాంటి వ్యక్తిని, జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని డిపాజిట్ లేకుండా ఓడించాల్సిన అవసరం అయితే ఉంది. నిజంగా పిఠాపురం ప్రజలకు ఏమాత్రం ఆత్మాభిమానం ఉన్నా కానీ ఇట్లాంటి వ్యక్తిని, జగన్మోహన్ రెడ్డి గారు ఇంత చులకన చేసి పిఠాపురాన్ని ఇంత చీపుగా మాట్లాడే వ్యక్తిని, మళ్ళీ అంటాడు దత్తాత్రేయుడు సాక్షిగా చెప్తున్నాడు, దత్తపుత్రుడు డిపాజిట్ లేకుండా పోతాడంట, ఓడిపోతాడట. దత్తాత్రేయుడిని, పిఠాపురాన్ని, ఈ పవిత్రమైన అంశాలని, హిందువులకు పవిత్రమైన అంశాలని మీరు ఇంత మీ ప్రాసల కోసం, పంచుల కోసం ఉపయోగించుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు, ఇది ఖచ్చితంగా ప్రజల్లో మీ పట్ల ఆగ్రహ వేసలు రావడానికి కారణం కాబోతోంది. పిఠాపురం ప్రజలు మొట్టమొదటిసారి మీరు వైసీపీని పారిపోయేలా చేసే అవకాశం అయితే కనపడుతుంది నాకు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మీరు నొక్కని బట్టల గురించి చెప్పాలి కదా. ఇప్పటివరకు ఎందుకు చెప్పట్లేదు? మీరు నొక్కని బట్టలు ఇవ్వంటే పవన్ కళ్యాణ్కి ధీటుగా నువ్వు సబ్జెక్టు మాట్లాడాలి. మీకు సబ్జెక్ట్ లేదు. ఎంతసేపటికి పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళు, ఏమయ్యా పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళు చేసుకుంటే ఆయన చట్టబద్ధంగానే చేసుకున్నాడు కదా. చాలామందితో మాట్లాడాం మేము, వాళ్ళందరూ ఒకటే చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళకి సంబంధించి ఆయన మాట్లాడడం తప్పు అంటున్నారు. వైసీపీ వాళ్ళు కూడా చివరి మీడియా ముందుకు మాట్లాడడానికి రాలేదు, కానీ వైసీపీ వాళ్ళు కూడా అంతర్గతంగా ఇదే అంశాన్ని చెప్తున్నారు. మేము మీడియా ముందు చెప్పలేం, కానీ ఆయన అట్లా మాట్లాడడం తప్పు అని చెప్పి వైసీపీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా చెప్తున్నారు. సో ఇకనైనా ఒక ముఖ్యమంత్రి తన స్థాయిని మరిచి దిగజారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇంకేం నేర్చుకుంటాడు? కానీ నేర్చుకోలేడు. అసలే పావు మైండ్ అని చెప్పే కదా, ఈ పావు మైండ్ ఆయన ఇంకేం నేర్చుకోగలుగుతాడు? కాబట్టి ఎన్నికల్లో ప్రజలే ఈయనకు బుద్ధి గుణపాఠం చెప్పే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతోంది.